అందరికీ హాయ్, వెల్కమ్ టు మా ప్రయత్నం. ఇప్పుడే కర్ణాటక గార్డెన్ చూసేసి ఇలా బోట్ హౌస్‌ని కూడా చూద్దామనేసి వచ్చామండి. ఈ ఊటీలో బోట్ హౌస్‌ని హనీమూన్ బోట్ హౌస్ అని అంటారంట. సో, నేనైతే టికెటే తీసుకున్నాను. టికెట్ వచ్చేసి అడల్ట్స్‌కి ₹20. నేను చూసి టికెట్ ఇంతేనా అనుకున్నాను. కానీ ఇది ఎంట్రన్స్ మాత్రమే అని తెలిసింది. ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ బోర్డ్‌లో వచ్చేసి టైప్స్ ఆఫ్ బోట్స్, పెడల్, రో అండ్ మోటార్ అనేసి ఉన్నాయి. 2 సీటర్, 8 సీటర్, 4 సీటర్ అనేసి వాటి రేట్స్ అంతా ఈ బోర్డ్‌లో అయితే వీళ్ళు మెన్షన్ చేస్తారనమాట. సో, కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే మనకి తెలుస్తుంది. సో, బోట్ రైడ్‌కెళ్ళే ముందు ఖచ్చితంగా అయితే లైఫ్ జాకెట్ ఏసుకోవాలండి. లేకుంటే అలో చేయరు. ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. నేనైతే ఈ బోట్ రైడ్ మాత్రం ఫస్ట్ టైమ్ అండి నాకు. చూడాలి ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్. ఇండియాలో గూడా మనకు చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. బ్యూటిఫుల్ ప్లేసెస్. సో, వాటిల్లో మేము కొన్ని ప్లేసెస్‌కైతే రీచ్ అయ్యి అన్నీ మీకు చూపియడానికి వచ్చానండి యాక్చువల్‌గా చెప్పాలంటే. ఫైనల్‌గా అయితే ఎక్కేసాము. నాకైతే ఫస్ట్ టైమ్ గాబట్టి ఏదో సైకిల్ దొక్కినట్టు అనిపిస్తుంది. మేము ఎక్కిందొచ్చేసి 2 సీటర్ అండి. సో, దీని ప్రైస్ వచ్చేసి ₹350. కానీ వాళ్ళు 700గా కట్టించుకుంటారు. అంటే డబల్‌గా అనమాట. ఎందుకంటే వాళ్ళు మనకిచ్చిన టైం వచ్చేసి 30 మినిట్స్ అనమాట బోట్ రైడ్‌కి. దానికి మించి మనం స్పెండ్ ఎక్కువ చేసినట్లయితే వాళ్ళు రీఫండ్ చేయరు అమౌంట్‌ని. 30 మినిట్స్ ఎగ్జాక్ట్‌గా మనం స్పెండ్ చేసినట్లయితే మన అమౌంట్ మనకి వాళ్ళు రీఫండ్ చేసిస్తారు. మేమైతే ఈ బైక్ జర్నీ చేసి చాలా టైర్డ్ అయ్యాము. కానీ అయితే ఇక్కడ ఎనర్జీ తెచ్చుకొని మరి తొక్కాలి. నాకైతే ఈ బోట్ రైడ్ మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ ఊటీ లేక్ ఒక ప్రత్యేకత అయితే ఉందండి. ఇది నేచురల్‌గా అయితే ఏర్పడలేదు. 1824లో అప్పట్లో కోయంబత్తూర్ కలెక్టర్ జాన్ సులివాన్ అనే వ్యక్తి 65 ఎకరాలలో ఇది నిర్మించాడు. వర్షాకాలంలో ఊటీ చుట్టుపక్కల కొండల నుండి వచ్చే నీటిని స్టోర్ చేయడానికి ఈ లేక్‌నైతే నిర్మించారు. ఈ బోట్ హౌస్ వ్యూ అయితే సూపర్‌గుందండి. చుట్టూ చెట్లు అన్నమాట. సో, వాటర్, బోటింగ్ అంతా చాలా బ్యూటిఫుల్‌గా ఉందసలు. చాలా బాగుంది. అస్సలు ఇక్కడికొస్తే మాత్రం అదొక వేరే లెవెల్‌లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ నైస్ ఎక్స్‌పీరియన్స్ కదండీ! లైఫ్‌లో కొన్ని కొన్ని ఇలాగా ఎంజాయ్ చేయాలి గదా! చెప్పండి. ఈ లొకేషన్ అయితే చాలా సూపర్ అండి. ఎలా ఉందంటే ఇట్లా చుట్టూ చెట్లన్నమాట. చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా బోట్స్, అంత దూరం వెళ్ళొచ్చు మనం. ఇట్లా 30 మినిట్స్‌లో అంత రైడ్ అయితే చేయొచ్చు. ఇక్కడైతే డక్స్ కూడా కనిపిస్తున్నాయి వాటర్‌లో. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అసలు చెప్పలేకున్నాను మాటల్లో. అంత బావుంది ఇక్కడ నిజంగానే. ఈడికొస్తే అసలు అన్నీ మర్చిపోతారు. సో, చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఒక విధంగా చెప్పాలంటే. ఇక్కడైతే బోట్స్‌ని కూడా డక్ డిజైన్‌లో చేశారు. చూడ్డానికి చాలా బాగున్నాయి. ఎవరైనా ఊటీకొచ్చినప్పుడు మాత్రం ఈ బోట్ హౌస్‌ని, ఊటీ లేక్‌ని అస్సలు మిస్ అవ్వద్దండి. ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా సరే ఫ్యామిలీస్‌తో గాని, కపుల్స్‌గా వచ్చిన వాళ్ళకి ఇదొక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. వాళ్ళిచ్చిన 30 నిమిషాల టైంలో ఎంత దూరమైనా వెళ్ళొచ్చండి తొక్కే ఓపికుంటే. చాలా బాగా అనిపిస్తుందనమాట. కానీ టైం చూసుకొని బ్యాక్‌కొచ్చేయడం అది వెరీ ఇంపార్టెంట్. అంతే తప్ప మిగతాదంతా ఓకే ఇక్కడ. సో, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ చాలా హ్యాపీగా అనిపిచ్చింది. చాలా రిలాక్స్‌గా అనిపిచ్చింది. ఈ బోట్ రైడ్ అయితే ఏం పెద్దగా కష్టంగా ఏం ఉండదండి. చాలా పీస్‌గా ఉంటది. ఈ లొకేషన్‌లో ఇక్కడ మేము బోట్ రైడ్ చేయడం మాకైతే అసలు ఏం అనిపిచ్చదు. చాలా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా అనిపిస్తదనమాట. అలా సైకిల్ ఎట్లా మనం తొక్కుకుంటామో అలాగే తొక్కుంటూ ఎళ్ళిపోవచ్చు. కానీ వాటర్‌లో గాబట్టి ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ రిలాక్స్‌గా అనిపిచ్చింది. సో, ఇంకా మాకు టైం గూడా అయిపోయింది. సో, మేము బ్యాకొచ్చేసాము. సో, మేమైతే వాళ్ళిచ్చిన టైం కంటే ఒక 5 మినిట్స్ ముందే రీచ్ అయిపోయాము. సో, ఇక్కడికొచ్చిన వాళ్ళు టైం అయితే చూసుకోండి. లేకుంటే డబుల్ అమౌంట్ అయితే వాళ్ళకి కట్టాల్సొస్తదనమాట. నిజంగా చాలా బావుందండి ఎక్స్‌పీరియన్స్.
సో ఈ వీడియో ఇదే అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.